అనుపమ పరమేశ్వరన్ మెయిన్ లీడ్‌గా చేసిన 'లాక్‌డౌన్' అనే సినిమా అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసాక నాకైతే బానే ఉందనిపించింది. ఇంకా 'లాక్‌డౌన్' బ్యాక్‌డ్రాప్‌లో అయితే ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయి. ఈ సినిమా అయితే అలా వచ్చిన సినిమాల కన్నా కొంచెం డిఫరెంట్‌గానే ఉందనిపించింది. ఇంక ఈ సినిమాలో ఉన్న లైన్ ఏంటంటే హీరోయిన్ సిన్సియర్‌గా జాబ్ కోసం ట్రై చేస్తా ఉంటది. అలా చేస్తున్నప్పుడు తనకు తెలియకుండానే ఆవిడ ప్రెగ్నెంట్ అయితే అవుద్ది. ఇంక హీరోయిన్ ఇంట్లో వాళ్ళేమో చాలా సెన్సిటివ్‌గా ఉంటారు. ఈ విషయం తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు. ఇంక దానికి తోడు లాక్‌డౌన్ కూడా వస్తది. ఇంకప్పుడు హీరోయిన్ ఈ సిట్యుయేషన్‌ని ఎలా ఫేస్ చేసింది? ఎలా ముందుకెళ్ళింది? ఫైనల్‌గా ఏం జరిగింది అన్నట్టుగా సినిమా ఉంటది. ఇంక ఇలాంటి లైన్‌ని ఇంట్రెస్టింగ్‌గా చూపించాలంటే కొంచెం కష్టమైన పనే. కానీ చాలా వరకు బానే చూపించారనిపించింది. ఇంక సినిమా స్టార్ట్ అయిన తర్వాత ప్రీ ఇంటర్వల్ వరకు కూడా మెయిన్ ప్లాట్ అయితే స్టార్ట్ అవ్వలేదు. అప్పటి వరకు అయితే క్యారెక్టర్‌లని, క్యారెక్టరైజేషన్‌ని చూపిస్తూ ఉన్నారు. అవన్నీ కూడా పర్వాలేదన్నట్టుగా అనిపించినియి. మెయిన్ ప్లాట్ స్టార్ట్ అయిన తర్వాతే సినిమా మీద ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అవుద్ది. ఇంక అక్కడి నుంచయితే సినిమాలో హీరోయిన్ క్యారెక్టరైజేషన్ పడే టెన్షన్‌ని, ఆ క్యారెక్టర్ యొక్క ఎమోషన్స్‌ని చాలా బాగా చూపించారు. అలాగే ఆ క్యారెక్టర్‌లో అనుపమ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా అనిపించింది. అలాగే అనుపమ ఫ్రెండ్‌గా చేసిన అమ్మాయి కూడా చేసింది. ఇంక సెకండ్ హాఫ్‌లో అయితే ప్రతి సీన్‌లోనూ హీరోయిన్ అనుకున్నది అవుద్దా లేదా అనేలాగా టెన్షన్‌ని బానే క్రియేట్ చేశారు. ఇంక సినిమాలో క్లైమాక్స్ అయితే పర్వాలేదనిపించేలా ఉంది కానీ, పూర్తిగా సాటిస్ఫైయింగ్ అయితే అనిపించలేదు. ఇంకా జరగాల్సింది ఉంది కదా! అసలు ఇంటికెళ్తేనే కదా అసలు ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యేది. అలాంటి గిల్ట్‌తో ఆ క్యారెక్టర్ ఉండగలదా లేదా అనే డౌట్‌లయితే వచ్చినియి. ఇంక సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే సినిమాకి తగ్గట్టుగా బానే ఉంది. ఫైనల్‌గా ఈ సినిమాలో అయితే చిన్న పాయింట్‌ని తీసుకొని, నెక్స్ట్ ఏమవుద్దని ఇలాగ ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేస్తూ ఎమోషనల్‌గా బానే చూపించారనిపించింది. ఇంక ఈ సినిమా ఈ పాయింట్ చుట్టూ ఉంటది కాబట్టి, దీనికి సంబంధించిన సీన్స్ ఉంటాయి ఈ సినిమాలో. వాటినైతే మరీ వల్గర్‌గా ఏం చూపించలేదు కానీ, ఉంటాయనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇంక ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 2.75 ఔట్ ఆఫ్ 5. ఇంక వీడియోని క్లోజ్ చేసే ముందైతే వీడియోని లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.